23 వార్డులో నివసిస్తున్న బేడా బుడగ జంగాల కాలనీ అభివృద్ధికి సహకరించాలని కోరితే దురుసుగా ప్రవర్తించిన హుజరాబాద్ మున్సిపల్ కమిషనర్ వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బేడా బుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు. జనసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 40 సంవత్సరాలలో హుజరాబాదు 23వ వార్డులో మేము బేడా బుడగ జంగాలం నివసిస్తున్నాం. ఈ 40 సంవత్సరాల నుండి హుజరాబాదు బేడా బుడగ జంగాల కాలనీలో 40 సంవత్సరాల నుంచి ప్రజాపాలనగా వారు ఎవరైనా ప్రతినిధులు కట్టెడు మట్టి కూడా పోసిన సందర్భం లేదు. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులైనా ఈ ప్రాంత నాయకులైనా వచ్చి 4 ఫోటోలు 4 వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడమే ఉంది తప్ప కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఇదే విషయాన్ని గత వర్షాకాలంలో భారీ వర్షాలు రావడంతో ఆ వర్షాకాలంలో మా బేడా బుడగ జంగాల ఇళ్లలో డ్రైనేజీ లేక సీసీ రోడ్లు లేక ఇళ్లలో నీరు చేరి అక్కడ ఉన్న నిత్యావసరాలైన కప్పుకునే దుప్పట్లు బట్టలు అన్నీ తడిసిపోయి ఎంతో నష్టం జరిగిందని నేను ఆనాడు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినా. ఆనాడు వెంటనే హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి పిలిచి ఈ ప్రాంతం అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేసి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా కూడా కమిషనర్ గారు ఆ ప్రాంత అభివృద్ధి పైన ఎస్టిమేషన్ వేయలేదని మాకు తెలిసిన వెంటనే మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా ప్రాంతం అభివృద్ధి చెందలేదు, మా అభివృద్ధి పైన ఆనాడు ప్రణవ్ బాబు గారు ఈ రకంగా చెప్పిన వెంటనే వేస్తున్నారు, ఇంతవరకు ఎందుకు వేయలేదని మేము అడగడం జరిగింది. కానీ కమిషనర్ గారు మొన్న హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధికి దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరైనాయని మనము సోషల్ మీడియాలలో ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి మేము వెంటనే కమిషనర్ గారి దగ్గరికి పోయి సార్ ఇప్పుడైనా ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి, ఇస్తే మా ప్రాంతం అభివృద్ధి పైన ప్రతినిధులైనా అధికారులైనా స్పందిస్తారు, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తన దగ్గరికి పోయినందుకు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఇంకొకసారి వస్తే మీ పైన పోలీస్ కేసు పెట్టి జైల్లో పంపిస్తారని కమిషనర్ గారు అనడం జరిగింది. గెట్అవుట్ అంటూ మమ్మల్ని నానా రకాలుగా అవమానపరిచారు. ఎందుకు ఈ రకంగా మీరు మా పైన కోపం దాడి చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే ఆయన సీరియస్గా ఆ మున్సిపల్ సిబ్బందిని పిలిచి వీరిని ఎప్పుడైనా మున్సిపల్ ఆఫీసు వద్దకు రావద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసడం అయింది. కాబట్టి మాకు అవమానంగా ఫీల్ అయ్యి మా ప్రాంత అభివృద్ధి పైన మేము నానా రకాలుగా పోరాటం చేస్తున్నాం. మున్సిపల్ పరిధికి పెద్ద దిక్కైన కమిషనర్ గారే ఇట్లంటే మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆయన పైన మేము మొన్న 12వ తారీఖు నాడు హుజరాబాద్ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పైన దురుసుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అవమానానికి గురి చేసిండు అని మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా కమిషనర్ గారి పైన ఏం చర్యలు తీసుకోలేదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా తదుపరి కలెక్టర్ గారి దగ్గరికి కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా తనకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంతవరకు కమిషనర్ గారి పైన ఏం చర్యలు తీసుకోలేదని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. భారీ వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే అధికారులైనా చూడండి మా ప్రాంతం అభివృద్ధి ఎట్లున్నదో చూడండి ఒకసారి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉంటే కనీసం ఏ ఒక్క అధికారి కూడా మా ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టకపోగా అభివృద్ధి చేయమని అడిగితే మమ్మల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ నానా రకాలుగా పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని మమ్మల్ని బెదిరియడం ఇది ఎంతవరకు కమిషనర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని దూషించి అవమానపరిచి మా పైన పోలీస్ కేసు పెడతాని బెదిరించిన కమిషనర్ గారిని వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి కానీ హుజరాబాద్ డివిజన్ ఆర్డీఓ గారికి కానీ మేము విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా
లేని పక్షంలో ఈ వారం రోజులలో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా మేము దిగ్గుతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసు ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.